హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ముచ్చట్లు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజైతే మరొక మంచి విషయాన్ని మీతో అయితే షేర్ చేస్తానన్నమాట. వ్లాగ్ కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇది వచ్చేసరికి ఆఫ్టర్నూన్, అంటే మనకి లంచ్ చేసిన తర్వాత చేసుకున్న పనులు అనమాట. ఇంక ఇక్కడ చాలా రోజులు అయిపోయింది ఇంకా ఇడ్లీ బ్యాటర్ ప్రిపేర్ చేసేసి. ఈ మధ్య అంతా హడావిడిగా ఉన్నాను కదా, అందుకని ఇంకా టిఫిన్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఒక 70% బయట నుంచే తెచ్చుకోవడం అయితే జరిగింది. ఇంకా ఇప్పుడు అంతా కూడా అడ్జస్ట్ అయిపోయింది కాబట్టి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంక ఇక్కడ ఇడ్లీ బ్యాటర్ ప్రిపేర్ చేస్తున్నా. రవ్వని ముందుకు కడిగి పెట్టేసి పప్పుని మిక్సీకి వేస్తున్నా. గ్రైండర్కి అయితే వేయలేదు, కొద్దిగా టైం పడుతుంది కదా గ్రైండర్ అంటే అనేసి. ఇంకొంచెం పనులు ఉన్నాయి, అందుకని మిక్సీకే వేసాను అనమాట. ఇది వచ్చేసరికి నాకు 2 days వస్తుంది. రేపటికి కావాల్సింది కొద్దిగా బయట తీసి పెట్టేసి మిగిలింది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. ఇంకా రేపు కానీ తర్వాత రోజు కానీ దాన్ని వాడేసుకుంటాను అనమాట. నా ఫోన్ ఏంటంటే ముందు ఫ్రంట్ కెమెరా అనేది సరిగా వర్క్ చేయదు, అందుకనేసి ఫ్రంట్ కెమెరా పెట్టినప్పుడు కొంచెం స్క్రీన్ అనేది మసగ్గా కనిపిస్తుంది అనమాట. బట్ మనం ఏదైనా సరే లైఫ్లో అడ్జస్ట్ అవ్వాల్సింది. అడ్జస్ట్ లేకపోతే లైఫ్లో హ్యాపీగా అయితే ఉండలేము. ఇదైతే ప్రతి ఒక్కరికి వాళ్ళ ఎక్స్పీరియన్స్ పరంగా తెలిసే ఉంటుంది. చిన్నప్పుడు ఏంటంటే అడ్జస్ట్ అవ్వడానికి మనం చాలా కష్టపడుతూ ఉంటాం. అంటే మనం ఏదైనా పేరెంట్స్ని కానీ మన పెద్దవాళ్ళని కానీ ఒకటి ఐటెం అడిగినప్పుడు వాళ్ళు కొనివ్వలేదనుకోండి, అది తీసుకొచ్చి మనకి ఇచ్చేదాకా పట్టుబట్టి ఎన్ని చేయాలో అన్ని చేస్తూ ఉంటాం. కానీ అదే స్టేజ్కి, అంటే ఆ పెద్దవాళ్ళుగా మనం అయినప్పుడు మనము ప్రతిదీ కూడా అడ్జస్ట్ అయిపోతూ ఉంటాము. ఈ అడ్జస్ట్మెంట్ అనేది పిల్లల్లో కన్నా పెద్దవాళ్ళలోనే ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే అది లైఫ్ అనేది నేర్పిస్తుంది అనమాట. కాబట్టి మనము చాలా వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోవడం అనేది నేర్చుకుంటే మనము హ్యాపీగా ఉండొచ్చు. ఇది మెయిన్ పాయింట్. ఇంకోటి ఏంటంటే, మనం కిచెన్లోకి తెచ్చుకున్న ఐటమ్స్ అన్నీ కూడా నీట్గా ఎక్కడవక్కడ పెట్టేసుకుంటూ ఉంటాం కదా, అలాగే లైఫ్లో కూడా మనకి వచ్చే ప్రాబ్లమ్స్, హ్యాపీ కానీ సాడ్ కానీ ఏదైనా సరే ఎక్కడవక్కడ సెట్ చేసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మనకి హెల్త్ బాగాలేదనుకోండి, కన్సర్న్ కోసం కొంతమంది రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఇంటికి వస్తూ ఉంటారు, కొంతమంది రాలేరనమాట. వాళ్ళు రాలేదు, ఇంకా వాళ్ళ దగ్గరికి మనం ఎప్పుడు వెళ్ళకూడదు అన్న థాట్ అయితే మైండ్లో నుంచి తీసేయాలి. వాళ్ళ సిచ్యువేషన్ని బట్టి వాళ్ళు రాకపోవచ్చు అనమాట. కాబట్టి మనం ఏంటంటే వాళ్ళు వచ్చారు రాలేదు అని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ అలా ఫీల్ అయినా సరే మీరు దాన్ని మర్చిపోవాలన్నమాట. దాన్ని మైండ్లో పెట్టుకొని ఉన్నాం అనుకోండి, మన పనులు డిస్టర్బ్ అవ్వడం తప్ప ఇంకొక ఇదైతే ఏమీ ఉండదు. మనకి మన పనులు డిస్టర్బ్ అయితే మనకే లాస్ కదా, వేరే వాళ్ళకైతే కాదు. అది ఏ విషయంలో అయినా సరే. ఇంక ఇక్కడ చాలా రోజులవి శనగలు, తర్వాత అలాగే అలసందలు ఉన్నాయి. ఇంకా వాటిని ప్యాకెట్లో నుంచి తీసి డబ్బాల్లో పోసి పెట్టాను అనమాట. మనకి కనిపించకుండా పక్కన ఉన్నాయనుకోండి, లేవనుకొని ఇంకా వాటిని అలాగే మర్చిపోతూ ఉంటాము. అదే మనకి కబోర్డ్స్లో కనిపిస్తూ ఉన్నాయనుకోండి, ఇంకా వాటిని అయితే యూస్ చేస్తాం కదా అనేసి ఇంకా ఇలాగ కనిపించే బాక్సుల్లోనే పోసుకుంటూ ఉంటాను. స్టీల్ వాటిని పెద్దగా యూస్ చేయను అనమాట, ఎందుకంటే మనకి ఆ లోపల ఏముందో కనిపించదు. ఒక్కొక్కసారి మనకున్న బిజీ దీంట్లో వాటిని ఓపెన్ చేసి చూసే అంత టైం కూడా ఉండట్లేదు ఇప్పుడైతే. ఇంకా వాటిని అలా మర్చిపోతూ ఉంటాం, అందుకని నేను ఇలాగా కనిపించే బాటిల్స్లోనే పోసుకుంటూ ఉంటాను, ప్లాస్టిక్ అయినా గ్లాస్ అయినా. ఇంక ఇక్కడ ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ అంటే ఎక్కువ టైం, ఒక 2 hours అలాగా ఈ చిన్ని ప్లేస్లోనే బాల్కనీలోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం అనమాట. ఇక్కడ కొద్దిగా ఎండ డైరెక్ట్గా పడదు కానీ వెంటిలేషన్ అనేది బాగానే ఉంటుంది. ఇంకా పిల్లలు స్కూల్కి వచ్చిన తర్వాత ఇక్కడే టైం స్పెండ్ చేస్తారు. మేము కూడా కాఫీ టీ ఇలాంటివన్నీ కూడా ఇక్కడే. ఒకవేళ ఎక్కువ టైం ఏదైనా చదువుకోవాలన్నా కూడా అక్కడే కూర్చొని టైం స్పెండ్ చేస్తూ ఉంటాం అనమాట. ఇంక ఇక్కడ ఏంటంటే పాలు కాంచి పెట్టాను, పిల్లలు వచ్చేసరికి వెయిట్ చేసి ఇస్తే సరిపోతుంది అనేసి. ఇంక ఇక్కడ ఇంటికి గెస్ట్ వచ్చారనమాట, ఇంకా వారి కోసం అనేసి టీ ప్రిపేర్ చేసుకుంటున్నా. మనము టీ కాఫీలు అలవాటు లేకుండా ఒక్కసారి తాగామనుకోండి అంతగా బాగుండదు. ఇంతకుముందు నేను
డైలీ ఈవినింగ్ అయితే తీసుకునేదాన్ని. ఇప్పుడు మానేశాను కదా. ఒక్కసారి ఇలా ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళతో పాటు మనము తీసుకుంటాం కదా, పెద్దగా ఇష్టం ఉండట్లేదన్నమాట తీసుకోవడానికి టీ, కాఫీ. అందుకనేసి చాలా వరకు స్కిప్ చేస్తున్నా. ఇంకా బట్టలన్నీ కూడా అంటే డోర్ మ్యాట్స్ అన్నీ నిన్న వాష్ చేసున్నా, బాగా ఆరిపోయాయి పైన వేయడం వల్ల. ఇంక వాటిని తీసుకొచ్చి కబోర్డ్స్లో అయితే పెట్టాను. ఇలా ఎప్పటి పని అప్పుడు మనము కంప్లీట్ చేస్తూ ఉన్నాం అనుకోండి, మనకి చాలా మైండ్ అనేది ఫ్రెష్గా ఉంటుంది. ఈ వర్క్ అయిపోయింది కదా, ఇంకా ఏం చేద్దాం, టైం ఎందుకు వేస్ట్ అన్న థాట్ మన మైండ్లో అయితే ఉండాలి. టైం అనేది గడిచిపోతే అసలు తిరిగి రాదు. కాబట్టి చిన్నప్పుడు మనకి పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట, టైం జరిగిపోయింది మరలా రాదు, చదువుకోవాలి అని. కానీ ఆ టైంలో మనం పెద్దగా పట్టించుకోము. కానీ ఇప్పుడు వచ్చేసరికి ఇంకా చదువు సంగతి ఎలాగో పక్కన పెట్టేస్తూ ఉంటాం కదా, కనీసం వర్క్ విషయంలో అయినా సరే టైం వేస్ట్ అవ్వకుండా మనకు చేతనైనంత వరకు మన పనులు మనమే చేసుకుంటూ ఉండాలి. ఇంక ఇక్కడ వచ్చేసరికి పూరి చాలా నెలలు అయిపోయింది అనమాట తిని కూడా. ఇంకా అందుకనేసి పూరి అయితే చేస్తూ ఉన్నా. మా పిల్లలు రుద్దిచ్చారనమాట. అయితే షేప్ అయితే పర్ఫెక్ట్గా రాలేదు, కానీ పర్లేదు, నేర్చుకుంటారు కదా ఎవరైనా సరే. ఫస్ట్ చేసే పని పర్ఫెక్ట్గా రావాలంటే ఎవరికి కూడా రాదు. వాళ్ళు టైం దొరికి చేయడమే పెద్ద విషయము. ఇంకా దాంట్లో పర్ఫెక్ట్గా రావాలి అంటే అస్సలు చేయడం కాదు కదా, పక్కన పెట్టేసి పోతారనమాట. అందుకనేసి ఎలా చేసినా సరే మనము వంకలు పెట్టకుండా ఈసారి ఇలా చేయి అని చెప్తా ఉంటే వాళ్ళే నేర్చుకుంటూ ఉంటారు. ఇంకా పూరీ చేశాను. చక్కగా డిన్నర్ కంప్లీట్ చేసిన తర్వాత వెసల్స్ అన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటాను. ఇంతకుముందు ఏంటంటే ఓపెన్ ర్యాక్స్ కదా, క్లీన్ చేసిన ఒక 10-15 మినిట్స్ తర్వాత తీసి ర్యాక్స్లో పెట్టేసేదాన్ని. కానీ ఇప్పుడు డోర్స్ ఉన్నప్పుడు అలా పెడితే తుప్పు పట్టడం, తర్వాత మనం ఓపెన్ చేసినప్పుడు డోర్స్లో స్మెల్ రావడం ఇదంతా జరుగుతూ ఉంటుంది. అందుకనేసి తుడిచిపెట్టేసి ఆరబెట్టేసి అప్పుడు వస్తువులను అయితే ఇంకా ర్యాక్స్లో అయితే పెట్టేస్తూ ఉన్నా. ఇంక ఇక్కడ కరివేపాకు అనమాట. మనకి మట్టి అయితే ఎక్కువ ఉంటుంది కదా ఆకులో, అందుకని క్లీన్ చేసేసి చక్కగా వడపోసిన తర్వాత ఇలా ఒక క్లాత్ మీద కానీ టేబుల్ మీద కానీ వేసి పెట్టేసాం అనుకోండి, చక్కగా ఉదయానికి ఆరిపోతుంది. అప్పుడు మనం బాక్స్లో స్టోర్ చేసుకుంటే ప్రతిసారి కూరలు వేసేటప్పుడు కరివేపాకుని కడగాల్సిన పని ఉండదు అనమాట. ఇంక ఇక్కడ నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా కొబ్బరి అయితే చాలా ఉంది ఇంట్లో. ఇంకా అందుకనేసి ఆ పచ్చి కొబ్బరిని మిక్సీకి వేసి కొబ్బరి పాలు తీసి వాటితో రైస్ అయితే చేస్తున్నాను. వెజిటేబుల్స్ అయితే పెద్దగా ఏం వేయలేదు, కానీ కొబ్బరి పాలు అనేది ఎక్కువ యాడ్ చేసి టమాటాలు వేసి ఇలా రైస్ అయితే చేసేస్తున్నాం. మనకి మంచి ఫ్లేవర్ రావాలి అంటే కొత్తిమీర, పుదీనా వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది అనమాట. ఏదైనా సరే పని అనేది మనసు పెట్టి చేస్తేనే పర్ఫెక్ట్గా వస్తుంది. ఎక్కడో ఆలోచిస్తూ ఎక్కడో మన మైండ్ పెట్టేసి చేసామనుకోండి, పని అనేది సరిగా కుదరదు అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసరికి ఇడ్లీ అయితే కరెక్ట్గా నేను మామూలుగా రైస్ కుక్కర్లో పెడుతూ ఉంటాను కదా, ఈరోజు ఎర్లీ మార్నింగే కరెంటు పోయిందనమాట. ఇంకా అందుకనేసి జస్ట్ ఊరికి రాగి పిండి వేసి పక్కన పెట్టేశాను. కొద్దిగా నానుతుంది. సరే ఒక 7-7:30 వరకు చూసేసి అప్పుడు రాకపోతే గ్యాస్ మీద పెట్టచ్చు అని చెప్పి పక్కన పెట్టాను. ఇంక ఇక్కడ వచ్చేసరికి ఈరోజు రథసప్తమి అయితే ఇంకా బయట ముగ్గు అయితే ఇంకా ఫ్లాట్స్లో అయితే కిందకి వెళ్ళి మనకి ముగ్గు వేసే పని లేదు, జస్ట్ మనం డోర్ ముందు వేసుకుంటే సరిపోతుంది కదా. ఇంక ఇక్కడ వీళ్ళు వాచ్మెన్ వాళ్ళు ముగ్గులు కూడా చాలా బాగా పెడతారనమాట. అందులోనూ మనది బాల్కనీ వచ్చేసరికి సందు వైపు డోర్ ఉండే సైడ్ కాబట్టి మన అపార్ట్మెంట్కి చుట్టూ కూడా డోర్స్ ఉంటాయి. 3 సైడ్స్ ఉంటాయి, ఒక్కొక్కటి 2-3 డోర్స్ ఉంటాయి. ఇంకా మెయిన్ డోర్ అంటే మనకి స్ట్రీట్లోకి వస్తుంది కదా, ఆ మెయిన్ డోర్ వద్ద మాత్రం 3 ముగ్గు అయితే వేస్తారు. ఇంకా అలాగే ఈరోజు రథసప్తమి కాబట్టి అలా వేశారు. నా పూజ అయితే చాలా సింపుల్గానే కంప్లీట్ చేసుకున్నాను. చక్కగా ఉదయాన్నే ఫ్రెష్ అయిపోయి టీవీ అంటే మనకి పూజ రూమ్ సపరేట్గా లేదనమాట. ఇంతకుముందు ఇంట్లో ఏంటంటే చక్కగా కింద కూర్చొని పీట వేసుకుని చక్కగా కూర్చొని పూజ అనేది చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే ర్యాక్స్లో ఉంది కదా, ఎత్తులో ఉంటుంది కాబట్టి నిలబడే చేసుకోవాలి. ఏదైనా చదువుకోవాలన్నా నిలబడే చదువుకోవాలి. మరీ ఎక్కువ టైం తీసుకునేది అనుకోండి, అక్కడే కిందే పీట వేసుకొని కూర్చొని చదువుకోవడమే. ఇంకా పాటలు కూడా టీవీలో పెట్టేసుకొని ఇంకా పూజ అనేది
చేసుకుంటున్నా. ఉదయాన్నే ఏంటంటే లంచ్ బాక్సులు కట్టాలి, టిఫిన్ చేయాలి, పూజ చేయాలి అంటే కొంచెం హడావిడిగా ఉంటుంది. ఎక్కువ టైం తీసుకొని చేసుకోవడానికి కుదరదనమాట. అదే ఫెస్టివల్స్ టైంలో అనుకోండి, అంటే హాలిడేస్ ఇచ్చే ఫెస్టివల్స్ ఉంటాయి కదా, ఆ టైంలో మనం లంచ్ బాక్సులు చేసే పని ఉండదు. ఒక్కొక్కసారి టిఫిన్ కూడా స్కిప్ చేసేయచ్చు, ప్రసాదాలు చేసుకుంటాం కాబట్టి. అలాంటప్పుడు ప్రశాంతంగా చేసుకోవడానికి టైం ఉంటుంది. ఇలాంటప్పుడు కొద్దిగా హడావిడిగా చేసుకోవాల్సి వస్తుంది అనమాట. నాకేంటంటే పర్ఫెక్ట్గా చేయాలి అన్న ఇదైతే ఏముండదు. జస్ట్ సింపుల్గా మనసులో ధ్యానించుకుంటే సరిపోతుంది. ఇది ఒక రకమైన మెడిటేషన్ లాంటిదే. ఇంక ఇక్కడ ఫ్రంట్ డోర్ కూడా జస్ట్ గ్రిల్స్ వేసేసి డోర్ అనేది ఓపెన్ చేసి పెట్టుంటా ఎప్పుడు కూడా. ఇంతకు ముందులాగే ఇక్కడ కూడా లాక్ చేసుకుంటాను అనమాట. అది అపార్ట్మెంట్ అయినా హౌస్ అయినా నేను ఎప్పుడు కూడా డోర్స్ ఓపెన్ చేసి ఉంచడానికే ప్రిఫర్ చేసుకుంటూ ఉంటాను. ఇంక ఇది వచ్చేసరికి నిన్న పటాలకి పెట్టిన పూలు ఇంకా నిర్మాల్యం చేస్తాం కదా, వాటిని పక్కన ఫ్రెష్గానే ఉన్నాయి. ఇవి కానీ చామంతులు, తర్వాత రోజాలు కూడా బాగుంటాయి. ఇంకా అందుకనేసి ఒక ట్రేలో వాటర్ పోసి ఇలా వేసి పెడతా అనమాట. ఒక 2 days వరకు చక్కగా అయితే ఉంటాయి. ఆ తర్వాత తీసేయచ్చు. ఇది చిన్న టీపై అయితే ఉంటుంది హాల్లో, అక్కడైతే పెట్టేసుకుంటాం అనమాట. ఇలాంటి చిన్న చిన్న పనులు అంటే దీనికోసం మనం ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు, ఎక్కువ టైం కూడా పట్టదు. పైగా నేను ఎక్కువ టైం పట్టేవి, ఎక్కువ మనీ వేస్ట్ చేసేవి అయితే సెలెక్ట్ చేసుకోను అనమాట. చాలా సింపుల్గా అయిపోవాలి, తొందరగా అయిపోవాలి, తర్వాత మనకి మనీ కూడా సేవ్ అయ్యేలాగా ఉండాలి. అన్నిటికి మించి మన ఉండే ప్లేసు ప్రశాంతంగా ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడే మైండ్ అనేది చాలా రిలాక్స్గా ఉంటుంది. మైండ్ రిలాక్స్గా ఉన్నప్పుడే మనము పనులు అనేవి చేసుకోగలం అన్నమాట. ఆ చేసే పనిలో కూడా ఇంట్రెస్ట్గా చేసుకోగలము. కాబట్టి నేనేంటంటే ఆల్మోస్ట్ హౌస్ అనేది ఎప్పుడు కూడా నీట్గా పెట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఇంక ఇక్కడ చిన్న టెడ్డీ బేర్ లాంటిది చిన్న బొమ్మ కనిపిస్తుంది కదా, అది వచ్చేసరికి మా పాపకి బర్త్డే గిఫ్ట్గా వాళ్ళ ఫ్రెండ్ అయితే ఇచ్చిందనమాట. ఇంకా అందుకనేసి అక్కడ పెట్టేశాను. ఇంక ఇక్కడ ఫ్రిడ్జ్ అయితే సర్దేసుకుంటూ ఉన్నాను. అప్పుడప్పుడు అంటే 2 daysకి ఒక్కసారి అయినా సరే ఫ్రిడ్జ్ మొత్తం కూడా ఒకసారి చెక్ చేసుకుంటే బెస్ట్ అనమాట. ఒక్కొక్కసారి మనం పెట్టిన ఐటమ్స్ని మర్చిపోతూ ఉంటాము. అలా కాకుండా చెక్ చేసుకుంటూ ఉంటే వాటిని మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇంక ఇది వచ్చేసరికి మనకి ఇంతకుముందు గుళ్ళకు తీసుకెళ్ళడానికి టెంకాయ, పసుపు, కుంకుమ ఆకులు ఇలాంటి బొట్లు అయితే వాడేవాళ్ళు కదా. ఇది స్టీల్ది అనమాట. కొందరి దగ్గర ఇత్తలి కూడా ఉంటాయి, అది నేను వాడట్లేదు. ఇత్తలిది కూడా ఉంది, ఇంకా ప్యాక్ చేసి లోపల పెట్టేస్తున్నా. ఇంక ఇది వచ్చేసరికి స్టీల్ది. ఇది జస్ట్ టేబుల్ మీద ఇలాగా డెకరేట్ లాగా చేశాను అనమాట. ఇలా సింపుల్గా మాకేంటంటే డైనింగ్ టేబుల్ లేదు కాబట్టి ఈ టేబుల్ని యూస్ చేసుకుంటూ ఉంటాము. ఇంకా ఆఫ్టర్నూన్ వెజల్స్ అన్నీ కూడా క్లీన్ చేసేసాను. మాకేంటంటే కౌంటర్ టాప్ ఇక్కడ చిన్నదిగా ఉండడం వల్ల ఎప్పటి వెజల్స్ అప్పుడు క్లీన్ చేసుకోవడం, తర్వాత ఇంతకుముందు కౌంటర్ టాప్ కిందే ప్లేస్ ఉంటే పెట్టేసేదాన్ని క్లీన్ చేసిన వెజల్స్ బాస్కెట్ అంతా కూడా. ఇప్పుడు అలా కాదు, తక్కువ స్పేస్ అయితే ఉంది కిచెన్లో. అందుకనేసి ఆ బొట్ని డైనింగ్ హాల్ ఉంటుంది కదా, అక్కడ స్టూల్ వేసి అక్కడ పెట్టేస్తాను అనమాట. ఇంకా ఆరుతూ ఉంటాయి, అవసరమైనవి వాటి నుంచి తీసుకొని యూస్ చేసుకొని మరలా వాటిని అప్పటికప్పుడు వాష్ చేసి అలా వేసేస్తూ ఉంటాను. ఈ కారణం వల్లే ఏమో వెసిల్స్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాను, పని కూడా తొందరగా అయిపోతుంది. ఇంతకుముందు ఏంటంటే అన్నీ ఒకసారి క్లీన్ చేసుకోవచ్చులే అన్న థాట్తో అన్నీ అక్కడ పెట్టేసేదాన్ని. కానీ ఇప్పుడు ఇక్కడ స్పేస్ లేదు కాబట్టి ఎప్పటికప్పుడైతే క్లీన్ చేసేసుకోవడమే. ఇంకా ఇది మనకి కిచెన్ టవల్ చాలా అంటే మైక్రోఫైబర్ క్లాత్ అనమాట. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఏదైనా పొడి పడినా, కర్రీ పడినా క్లీన్ చేసుకోవడానికి చాలా యూజ్ఫుల్గా ఉందన్నమాట. నాకు ఇది 1 ప్యాకెట్లో 2 వచ్చాయి, ఒకటి మాత్రం యూజ్ చేస్తున్నా. ఇది 50 రూపీస్ అనమాట 2 వచ్చి. నేను రిలయన్స్లో అయితే తీసుకున్నాను అనమాట. మన ఛానల్లో డైలీ వ్లాగ్స్, ఆర్గనైజింగ్ వ్లాగ్స్, క్లీనింగ్ వ్లాగ్స్ ఇలాంటివి షేర్ చేస్తూ ఉంటాను. ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్ని విజిట్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఇక్కడ చిన్న ముగ్గు అంటే దీని మీద కనిపిస్తుందా లేదా అని ట్రై చేశాను. ఓకే, కనిపిస్తుంది. తర్వాత మంచి అయితే వేసి చూపిస్తాను మీకు. ఇంకా ఒక్క పని అయితే పెండింగ్ పడిపోయింది, గ్యాస్ దగ్గర పెయింట్తో ముగ్గు వేయడం.
అది తొందరలోనే కంప్లీట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.